Okay, dear students, now we are seeing Maths 1A 7 marks questions amma. 7 marks questions la 19th question చూస్తున్నాం మనం మ్యాథమెటికల్ ఇండక్షన్. అందులో 4th క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ సెకండ్ థర్డ్ కంప్లీట్ చేసుకున్నాము. 4th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకేనా? 4th క్వశ్చన్ చూద్దాం. వెరీ ఈజీనే ఉంటుంది. ఓకేనా? రిపీటెడ్గా అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకేనా రైట్. నా వాట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ షో దట్. ఏంటమ్మా క్వశ్చన్? షో దట్ 1 square plus 1 square plus బ్రాకెట్లా 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus so on up to n terms equal to ఏంటట? n of n plus 1 whole square into n plus 2 by 12. అంటే దీని ఆన్సర్ ఇది అని ప్రూవ్ చేయమంటున్నాడు. ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n. ఫర్ ఆల్, ఇది ఏమంటామమ్మా? ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఓకేనా? ఏంటి సార్ ఈ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం ఏంటి? ఓకేనమ్మా, ఈ ప్రాబ్లం ఏంటి? రైట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటమ్మా అంటే చూడండి, ఇక్కడ ఇచ్చిన దాన్ని ఏమనుకుంటాం మనం? ఎస్ ఆఫ్ ఎన్నో పి ఆఫ్ ఎన్నో అనుకుంటాం. సో ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు? 1 square ప్లస్ 1 square ప్లస్ 2 square. సెకండ్ టర్మ్ ఏంటిదమ్మా? 1 square ప్లస్ 2 square. థర్డ్ టర్మ్ ఏంటిది? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square. మీరు ఫోర్త్ టర్మ్ చెప్పగలుగుతారు ఈజీగా. ఏంటి? వాట్ వుడ్ బి ఫోర్త్ టర్మ్? ఫోర్త్ టర్మ్ ఏమేమి ఉంటుంది? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square ప్లస్ 4 square కదా? రైట్. ఓకే, ఫోర్త్ టర్మ్. సో అండ్ వాట్ అబౌట్ అవర్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందమ్మా మనకు? లాస్ట్ టర్మ్, వాట్ ఇస్ అవర్ లాస్ట్ టర్మ్? ఓకే, వాట్ కుడ్ బి అవర్ లాస్ట్ టర్మ్? ఇది ఏమవుతుంది? లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? చూడండి, 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square కదా? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square. ఈ టర్మ్ ఏమేది ఉంటుంది? ఈ టర్మ్ ఏమై ఉంటుంది? ఓకేనా? ఈ టర్మ్ n square, యాక్చువల్గా సారీ, ఇది కాదు, నాట్ దిస్ వన్. ఓకే, లిటిల్ ప్రింటింగ్ మిస్టేక్ అమ్మా. ఇది n square కాదు. ఈ లాస్ట్ టర్మ్ ఏమేమి ఉంటుంది చూడండి. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏమేది ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, ఇది 1 square ప్లస్, ఓకేనా? ఇక్కడ మళ్ళీ రాస్తాను. ఈ ప్రాబ్లం కొంచెం చేంజ్ చేసుకోండి అమ్మా. లిటిల్ మిస్టేక్ ఇన్ దిస్. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ ఏంటిదమ్మా? 1 square. ఇదేమవుతుంది? 1 square ప్లస్ 2 square. ఓకేనా? ఇదేమవుతుంది? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్కి అట్లా. మరి ఎంత టర్మ్ ఏమవుతుందమ్మా? ఎంత టర్మ్ ఏమవుతుంది? ఎంత టర్మ్ ఇలా ఉంటుంది. ఎంత టర్మ్? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అప్ టు n square అమ్మా. ఇది ఎంత టర్మ్? ఇక్కడ ఇవ్వలేదు వాడు. ఇక్కడ అప్ టు n టర్మ్స్ అని అన్నాడు. అప్ టు n టర్మ్స్ అన్నాడు. ఆ ఎంత టర్మ్ ఇది కదా? ఎలా రాస్తాం సార్ చూడండి. ఫస్ట్ కాబట్టి 1 square, ఇక్కడ సెకండ్ టర్మ్ ఇది. అందుకని 1 square ప్లస్ 2 square. ఇది థర్డ్ టర్మ్, 3 టర్మ్స్ అంటే 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square. అదే మరి ఎంత టర్మ్ అయితే ఏమవుతుంది? ఎంత టర్మ్ అంటే n కదా? అంటే 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అప్ టు n square. ఓకేనా అమ్మా? రైట్. దట్ ఈస్ గివెన్ యాజ్ వాట్? n ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 2 బై 12 అమ్మా. ఇది ఇచ్చింది. ఓకేనా? రైట్. మరి ఇది ఏంటి సార్? ఇది ఏంటంటే దీన్ని ఏం రాయొచ్చంటే చూడండి అమ్మా. నెక్స్ట్ స్టెప్ చూడండి ఒకసారి. 1 square ప్లస్ 1 square ప్లస్ 2 square ప్లస్ 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అప్ టు. దీన్ని చూస్తే మీకు ఒక సెకండ్ ప్రాబ్లం చేసినాం మనం సెకండ్ ప్రాబ్లం చేసాం చూడండి. దీన్ని చూస్తే ఏమర్థమవుతుంది? 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అప్ టు n square. ఏం రాయొచ్చమ్మా దీన్ని ఏం రాయొచ్చు అంటే n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 రాయొచ్చమ్మా దీన్ని. ఇది ఎంత టర్మ్ అనమాట? ఇది ఆల్రెడీ సెకండ్. చూడండి మీరు ఒకసారి సెకండ్ ప్రాబ్లమ్ని మనం రివైజ్ చేస్తే ఒకసారి మీకు చూపెడతాను కావాలనుకుంటే. ఓకే, సెకండ్ ప్రాబ్లం. 1 second. సెకండ్ ప్రాబ్లం ఎక్కడ? సెకండ్ ప్రాబ్లం, ఎస్, చూడండి అమ్మా. సెకండ్ ప్రాబ్లం చూడండి. మన సెకండ్ ప్రాబ్లం, వాట్ వాజ్ అవర్ సెకండ్ ప్రాబ్లం? యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ 1 square ప్లస్ 2 square ప్లస్ 3 square అప్ టు n square. ఏంటిదమ్మా? n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. అంటే ఇది ఎక్కడ పడ్డా కూడా దీన్ని మనం n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6తో మనం రీప్లేస్ చేయొచ్చు అనమాట. సో అదే రాస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఈ లాస్ట్ టర్మ్ ఏం రాస్తున్నామో? n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6. ఓకేనా? ఇది ఎంత టర్మ్? ఇప్పుడు ఎంత టర్మ్ ఈక్వల్ టు n ఆఫ్ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ n ప్లస్ 2 బై 12 అమ్మా. ఇది ఓకే, ఇది క్వశ్చన్. రైట్. ఇప్పుడు ఇది క్వశ్చన్. చిన్న మిస్టేక్ అయింది ఇప్పుడు మనకు ఇక్కడ రాసిన దాంట్లో. ఓకేనా డియర్ స్టూడెంట్స్? స్మాల్ మిస్టేక్. ఇక్కడ n square అని రాసామా? n square రాయద్దు. ఇక్కడ ఏం రాయాలి? ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలమ్మా? n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1 బై 6 రాసుకోండి అమ్మా. ఇది n square కాదు, చేంజ్. n ఆఫ్ n ప్లస్ 1
2n ప్లస్ 1/6. ఓకేనా, ఎన్ ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1/6 ఇది లాస్ట్ టర్మ్ ఇది, అండ్ అది ఆర్హెచ్ఎస్. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం మరి మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తాం. పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ 1 అంటే ఏందమ్మా ఫస్ట్ టర్మ్ కదా, 1 స్క్వేర్ ఎంత 1, 1 స్క్వేర్ ఎంత 1. ఆర్హెచ్ఎస్ అంటే ఇది కదా, ఇందులో 1 పెట్టాం, 1 పెడితే ఇది 1 అవుతుంది. ఇక్కడ ఇదేమవుతుందమ్మా 1 ప్లస్ 1 స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుందమ్మా 1 ప్లస్ 2 అవుతుంది. ఓకేనా, 1 అంటే 1, 1 ప్లస్ 1 2, 2 ఒక స్క్వేర్ ఎంత 4, 1 ప్లస్ 2 ఎంత 3/12 కదా. సో ఇది 1 × 4 × 3 ఎంతమ్మా 12/12, 12/12 1 కదా, 4 × 12 కదా, 12/12 ఎంత 1 అంటే LHS 1 వచ్చింది, RHS 1 వచ్చింది. అంటే ఏం చెప్పొచ్చు మనము, P of for n equal 1 S of n is true. For n equal to 1 S of n is true. Okay, for n equal to 1 S of n is true. Right, అయిపోయింది. నెక్స్ట్ మన నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తామమ్మా, ఫర్ n ఈక్వల్ టు k S of n is true. n ఈక్వల్ టు k పెట్టినా కూడా ట్రూ అవుతుంది అనుకుంటాం. ఓకేనా, n ఈక్వల్ టు k పెట్టినా కూడా ట్రూ అవుతుంది అనుకుంటున్నాం, ట్రూ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది మరి, ఇక్కడ మన ప్రీవియస్ స్టెప్ ఈ స్టెప్ ఉంది కదా, ఇక్కడ ఎక్కడైతే n ఉందో అక్కడ k పెట్టాలి. అంటే ఏమవుతుందమ్మా ఇది S of k ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఇది k స్క్వేర్ కాదు, చేంజ్ చేయమన్నా కదా. ఇక్కడ చూడండి ఇది పెట్టాలి. అంటే ఏమవుతుందమ్మా ఇది k ఆఫ్ k ప్లస్ 1 2k ప్లస్ 1/6 రాసుకోండి అమ్మా, ఇది మార్చుకోండి. ఇక్కడ n ఆఫ్ n ప్లస్ 1 2n ప్లస్ 1/6 అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా k ఆఫ్ k ప్లస్ 1 2k ప్లస్ 1/6 అవుతుంది. అంతేనా, ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఇది ఇక్కడ n ప్లస్ k k ఆఫ్ k ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 2/12 ఇదే రాసినాం. ఈ స్టెప్పే ఇక్కడ n ఉంటుందమ్మా, ఇక్కడ k ఉంటుంది, ఇక్కడ n ఉంటుంది, ఇక్కడ k ఉంటుంది. అదే కదా మనకు ఫర్ n ఈక్వల్ టు k. ఓకే రైట్. నో యాడింగ్, ఇది కూడా చేంజ్ చేయండి అమ్మా. యాడింగ్ ఏం యాడ్ చేయాలి మరి, బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి. ఓకేనమ్మా, బోత్ సైడ్ ఏం యాడ్ చేయాలి చెప్తాను చూడండి, ఏం యాడ్ చేయాలనేది. ఫస్ట్ ఇది తీసుకున్నాం, ఈ టర్మ్ తీసుకున్నామమ్మా, ఈ టర్మ్ ఏంటిది అది k ఆఫ్ k ప్లస్ 1 2k ప్లస్ 1/6 కదా, ఇదే కదా ఇది k ఆఫ్ k ప్లస్ 1 ఈ టర్మ్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా, మరి ఏం యాడ్ చేయాలని ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఏం లేదమ్మా, ఇందులో ఈ కేని మనము k ప్లస్ 1తో రిప్లేస్ చేయాలి. ఓకేనా, ఇది ఉంది కదా, ఇందులో k ప్లస్లో ఏం పెట్టాలి, k ప్లస్ 1 పెట్టాలి. అంటే k ఎక్కడ ఉందో k ప్లస్ 1 పెట్టాలి. ఓకేనా, అటు ఇప్పుడు ఏమవుతుంది, ఇది k అంటే k ప్లస్ 1 అవుతుంది. ఇదేమవుతుందమ్మా k ప్లస్లో ఏం పెట్టాలి, k ప్లస్ 1. ఈ k ప్లస్లో ఏం పెట్టాలి, k ప్లస్ 1. ఆల్రెడీ 1 ఉంది, మళ్ళీ ఇంకో 1 ఉంది, అంటే ఇది ఏమవుతుంది k ప్లస్ 2 అవుతుంది. ఓకేనమ్మా, k ప్లస్ 1 k ప్లస్ 2. మరి ఇది ఏమవుతుంది సార్ చూడండి, ఇక్కడ 2k ప్లస్ 1 k బదులు ఏం పెడుతున్నాం మనం, k ప్లస్ 1 పెడుతున్నాం కదా, k ప్లస్ 1 పెడుతున్నాం, ప్లస్ 1 మళ్ళీ ప్లస్ 1 k ప్లస్లో k ప్లస్ 1 పెడుతున్నాం, మళ్ళీ బయట ప్లస్ 1 ఉంది. ఇది ఏమవుతుందమ్మా 2 × k 2k ప్లస్ 2 × 1 2 ప్లస్ 1 2 ప్లస్ 1 ఎంత 3 కదా, అంటే 2k ప్లస్ 3. ఇది ఏమవుతుందమ్మా 2k ప్లస్ 3/6. సో ఈ టర్మ్ మనం యాడ్ చేయాలి, k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3/6 యాడ్ చేయాలి. సో అదే చేస్తున్నాం, అదే ఇక్కడ రాస్తున్నాం అమ్మా. ఏం యాడ్ చేయాలి, యాడింగ్. ఏం యాడ్ చేయాలమ్మా k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3/6 యాడ్ చేయాలి. ఓకేనమ్మా, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాం, చూడండి ఇక్కడ k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3/6 ఇది యాడ్ చేయాలి, ఈ టర్మ్ యాడ్ చేయాలి. యాడింగ్ ఈ టర్మ్ అమ్మ, ఈ టర్మ్ యాడ్ చేయాలి అటు ఇటు. ఓకేనా, ఈ టర్మ్ యాడ్ చేయాలి. ఓకేనా, సో ఎక్కడ యాడ్ చేయాలి సార్, ప్రీవియస్ స్టెప్స్కి మన ప్రీవియస్ ఎస్ ఆఫ్ కే స్టెప్ ఉంది కదా, సో క్లియర్గా రాస్తున్నాను ఒకసారి చూడండి. ఎస్ ఆఫ్ కే స్టెప్ ఉంది కదా మనకు, ఎస్ ఆఫ్ కే స్టెప్ ఏందమ్మా 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ఏంటిదమ్మా ఏంటిది ప్లస్ k ఆఫ్ k ప్లస్ 1 2k ప్లస్ 1/6. ఇది ఈక్వల్ టు ఏంటిదట, ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకు, ఈక్వల్ టు k ఆఫ్ k ప్లస్ 1 స్క్వేర్ k ప్లస్ 2/12. ఇది ఎస్ ఆఫ్ కే. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలమ్మా మనకు, ఏం యాడ్ చేయాలి, ఇది k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 6 బోత్ సైడ్స్ యాడ్ చేయాలి, అటు ఇటు యాడ్ చేయాలి.
అది అదే రాస్తామమ్మా. యాడింగ్ ఏంటిది టర్ము k+1 k+2 ఎంతమ్మా 2k+3/6 ఆన్ బోత్ సైడ్స్. ఈ టర్ము అటు ఇటు యాడ్ చేయాలి, అటు ఇటు యాడ్ చేయాలి. దీనికి అంటే ఏమైతే చూడండి, యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 1² + 1² + 2² + 1² + 2² + 3² so on plus k+1. ఇదే రాస్తున్నానండి, పెద్ద ఏం లేదు, రాయడమే, ఇది చూసి రాయడమే. ఇది ఇక్కడ వరకు రాసాం. ఓకే, దీనికి ఏం యాడ్ చేయాలట, దీనికి ఈ టర్మ్ యాడ్ చేయాలి. అంటే ఆ టర్మ్ రాయాలమ్మా. రాస్తున్నా, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి రాస్తున్నా, కింద రాస్తున్నా. k+1 k+2 2k+3/6. సో ఈ టర్మ్కి ఇది యాడ్ చేస్తున్నాం ప్లస్ పెట్టి, ఈజ్ ఈక్వల్. అలానే రైట్ సైడ్ కూడా k+1² k+2/12. దీనికి ఏం యాడ్ చేయాలి, ప్లస్. ఓకే, దీనికి కూడా ప్లస్ పెట్టాలి. ఈ టర్మ్ లెఫ్ట్లో యాడ్ చేయాలి, ఈ టర్మ్ లెఫ్ట్లో అవపడాలి, రైట్లో కూడా అవపడాలమ్మా. రైట్లో రాయాలి, మళ్ళీ సేమ్ రిపీట్ చేయండి. ఇది k+1 k+2 2k+3/6 అటు ఇటు యాడ్ చేయాలి. ఓకే, ఇదే అమ్మా స్టెప్, యాడింగ్. ఓకే, బోత్ సైడ్స్. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది సార్, దీన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది సార్? మరి మనకు తెలియదు కదా సార్, ఇది యాడ్ చేస్తే ఏమొస్తుందో. మరి టెక్నిక్ చెప్పాను కదమ్మా, ఏంటిదా టెక్నిక్ ఏంటిది? ఈ ఆన్సర్ ఏమొస్తుంది, ఈ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి మనము? చేయాలమ్మా? ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఇది ఉంది కదా, ఇది రాసుకోండి. ఇక్కడ ఏంటిది, అది n+1² n+2/12 కదా, ఇది క్వశ్చన్ కదా, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ని n ప్లేస్లో ఎవరిని రిప్లేస్ చేయాలి, k+1. ఎక్కడైతే n అవుపిస్తుందో అక్కడ k+1 పెట్టండి. ఇది ఏమవుతుందమ్మా, k+1 అవుతుంది. ఓకే, n ప్లేస్లో k+1. అలానే ఇది ఏమవుతుంది, k+2 అవుతుంది కదా. సింపుల్గా n ఉంటే k+1, n+1 ఉంటే k+2. ఇదేమవుతుందమ్మా చెప్పండి, ఇదేమవుతుంది k+3, k+1 k+2 k+3/12 అంతే. ఓకే, సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఇప్పుడు, ఓకేనమ్మా, దీని ఆన్సర్ ఏమవుతుంది మనకు k+1 k+2² k+3/12 ఇంతే. ఓకే, సో అదే ఇక్కడ మనం రాస్తాం. సో ఇక్కడ ఇది ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. సో ఏం యాడ్ చేయాలని చెప్పానమ్మా, ఈ టర్మ్ ఒక చిన్న స్టెప్ ఏంటంటే, ఇక్కడ ఇది రాయాలి, ఇక్కడ ఇది రాయాలి, ఇది అటు ఇటు రాయాలమ్మా, ఇది అటు ఇటు రాయాలి. ఓకేనా, అటు ఇటు రాసేసి మనకి ఈ స్టెప్ అవసరం లేదు, అటు ఇటు రాసేసి ఈ స్టెప్ రాయాలి. ఓకే, ఇది లేదు. ఓకే, రైట్. సో మనకు ఇది రాయాలి ఇక్కడ ఏమని, k+1 k+2² × k+3/12. ఓకే, సో therefore for n equal to k+1 s of n is true. For n equal to k+1 s of n is true. For all n belongs to n s of n is true. అదే మనం రాస్తాం. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నీ అలానే ఉంటాయమ్మా. కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం చేయొచ్చు. ఓకే.